సో ఇది అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన సెమిస్టర్ 1 కామన్ పేపర్. ఇది టైటిల్ ఏంటంటే జెండర్ సెన్సిటైజేషన్. ఇందులో మనం 3 అంశాలను గురించి డిస్కస్ చేద్దాం. సో మనకి లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉండే, ఈసారి ఎలా ఉండబోతుంది, తర్వాత ఇందులో ఉన్న సిలబస్, తర్వాత ఇందులో ఉన్న చేంజెస్ ఏంటనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సో ఇది మనకి జెండర్ సెన్సిటైజేషన్కి సంబంధించిన సిలబస్. ఇది ఫస్ట్ యూనిట్ ఏముంది, జెండర్ అవగాహన, జెండర్ చారిత్రక నేపథ్యం, జెండర్ సామాజీకరణ, జెండర్ పని, జెండర్ అధికారం, సో జెండర్ సమానత్వం, జెండర్ ఆధారిత హింస, సమానత్వం, భిన్నత్వం, మానవ హక్కులు, సమకాలీన సమస్యలు. సో ఇది మనకు తెలుగులో అది. సో అదే సేమ్ టాపిక్ మనకి జెండర్ హిస్టారికల్ కాంటెక్స్ట్, జెండర్ అండ్ సోషలైజేషన్, జెండర్ అండ్ వర్క్, జెండర్ అండ్ పవర్, తర్వాత జెండర్ ఈక్వాలిటీకి సంబంధించి జెండర్ బేస్డ్ వైలెన్స్, ఈక్వాలిటీ అండ్ హెట్రోజెనిటీ, హ్యూమన్ రైట్స్ అండ్ కాంటెంపరీ ఛాలెంజెస్. సో ఇది మనకు బేసిక్గా సిలబస్కి సంబంధించిన అవగాహన. సో మనకి ఇందులో క్వశ్చన్ పేపర్ లాస్ట్ ఇయర్ ఎట్లా ఉండే అనేది చూద్దాం. సో ఇది మనకి ప్రీవియస్ ఇయర్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. ఇది మనకి 40 మార్క్స్కి ఉంటుంది. ఈ 40 మార్క్స్లో మనకి సెక్షన్ ఏలో మనకు 4 క్వశ్చన్స్ ఇస్తే ఇందులో మనం 2 ఆన్సర్ చేయాలి. ఇది మనకి 12 మార్క్స్కి ఉంటుంది. తర్వాత మనకి పార్ట్ బికి సంబంధించి లాంగ్ క్వశ్చన్స్ మనం 2 రాయాల్సి ఉంటుంది. అది మనకు 20 మార్క్స్కి. తర్వాత ఇక్కడ మనం నోటీస్ చేయాల్సిన అంశం ఏంటంటే ఈ ప్యాటర్న్ అనేది చేంజ్ అయింది. సో మనకి లాస్ట్ ఇయర్ ఈ సెక్షన్లో మనకి 8 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానీ, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కానీ, మ్యాచింగ్ కానీ ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతుండే. ఇక్కడ మనం నోటీస్ చేయాల్సిన విషయం, ఈ లాస్ట్ సెక్షన్ సి అనేది ఇట్లా రాదు. ఇప్పుడు ఇందులో మనకి చేంజ్ అయింది. ఎట్లా చేంజ్ అయింది అనేది ఇక్కడ చూద్దాం. సో ఇది మనకు రివైజ్ అయిన ప్యాటర్న్. ఈ రివైజ్ అయిన ప్యాటర్న్ ప్రకారం ఎట్లా వస్తుంది క్వశ్చన్ పేపర్ అనేది చూడొచ్చు మనం ఇక్కడ. సో యాజ్ యూజువల్గా లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ మాదిరిగానే సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి ఉండబోతాయి. సో మనకి దీంట్లో మనం ఖచ్చితంగా మంచి మార్క్స్ స్కోర్ చేయాలంటే ప్రతి క్వశ్చన్ని అటెంప్ట్ చేయాలి. ఇది జనరల్ పేపర్ కాబట్టి మనం జనరల్గా ఇచ్చిన క్వశ్చన్ రిలేటెడ్ అంశాలన్నింటినీ స్పష్టంగా రాయగలిగితే మార్క్స్ అనేవి వస్తాయి. సో ఇందులో మనకి సెక్షన్ ఏకి సంబంధించి 4 క్వశ్చన్స్ ఇస్తే, సో ఈ క్రింది వాటిలో ఏవైనా 2 ప్రశ్నలకి 15 పంక్తులలో జవాబులు రాయండి. సో 4 ప్రశ్నలు ఇస్తే ఇందులో మనం 2 రాయాలి. అది మనకి 12 మార్క్స్కి ఉంటుంది. సెక్షన్ బికి సంబంధించి విత్ ఇంటర్నల్ చాయిస్ 4 క్వశ్చన్స్ ఉంటే మనకు ఇక్కడ చూడవచ్చు మనం 5 and 6 అనేది. ఇందులో మనకు ఏ అండ్ బి అనేది ఉంది. దాంట్లో మనం ఏ క్వశ్చన్ అయినా చూస్ చేసుకోవచ్చు. సో మనకు ఈ క్వశ్చన్ పేపర్కి సంబంధించింది మీకు అంత పీడిఎఫ్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ చూసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. సో తర్వాత ఇందులో మనకు సెక్షన్ సికి సంబంధించి లాంగ్ ఆన్సర్లో 2 క్వశ్చన్స్ ఉంటే 1 రాయాలి. ఇది మనకి 8 మార్క్స్కి ఉంటుంది. సో ఇది సెక్షన్ సి. సో ఈ ప్యాటర్న్ అనేది చేంజ్ అయింది, ఇది గమనించాల్సిన విషయం. సో సెక్షన్ సిలో మనకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవి లేవు ఈసారి. ఇందులో చేంజ్ అయిన ప్రకారం మనకి సెక్షన్ సిలో లాంగ్ ఆన్సర్ అనేది వస్తుంది. అది 8 మార్క్స్కి ఉంటుంది. సో దీనికి సంబంధించిన క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్, తర్వాత మనకి సిలబస్లో ఉన్న అంశాలు అన్నీ కూడా మనకు డిస్క్రిప్షన్లో పీడిఎఫ్లో ఉంటాయి. అది డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు.